లెక్కలు కట్టాము 35,000 నెంబరు 4,520. ఎంతమంది కట్టారు? 35,000 అందరూ కట్టారా? నువ్వు కట్టావా? ఇది కొత్తది నీది రసీదుగా 35,000 కట్టడమే మీరు వేస్ట్. కట్టద్దని చెప్పిన అప్పుడే మా 2 ఏళ్ళ సంవత్సరంన్నర కిందటే నేను ఈ డబ్బులు కట్టాకండి కొందరికి డాక్టర్లోనే లోన్ ఇచ్చినారే. మీ అన్నీ నేను మాట్లాడినాను. ఒక 3-4 నెలల్లో మీ అన్ని రిపేర్ చేసి ఇస్తానులే. ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఒక అతను తోపదుర్తి ప్రకాష్ రెడ్డి అని జగన్ వాళ్ళ ఎమ్మెల్యే, అతను పారిపోయినాడు. ఆ ఇళ్లలో మీ ఇండాయి. ఈ పక్క మన ఈ హాస్పిటల్ కడతారు కదా, హాస్పిటల్ మళ్ళీ నేను చెప్తున్నా కదా, హాస్పిటల్ కట్టే కాంట్రాక్టర్ ఈ పక్క ఒక పక్క పూర్తి చేస్తాడు. ఇంకో పక్క ప్రకాష్ రెడ్డి అని అతను పారిపోయినాడు. మేము కలెక్టర్తో మాట్లాడినాము. 2-3 నెలల్లో మీకు అన్నీ మా ఏర్పాటు చేసి మీకు ఇస్తాంలే. మీరు చేసిన తప్పేందంటే 35,000 కట్టడం. ఎందుకు కట్టాలా? కాదమ్మా, ఇప్పుడు కాదమ్మా, ఇండ్లు కట్టించేది బీదోళ్లకు ఏం లేదని డబ్బు లేకుండా కట్టించేది. దాంట్లో కాంట్రాక్టర్కు నష్టం వస్తుందని మీతో 35,000 తీసుకుంటే తప్పు కదా. మరి ఏంటికి ఊరికి అన్ని వేస్ట్. అనవసరంగా మీతో కట్టించారు. మేము కలెక్టర్ అమ్మా ఒక వారంలోనే ఆయన గొలుసు పాడసారు అది కూడా వస్తున్నాడు. వచ్చి మీళ్ళల్లో ఒక 400 మంది ఇండ్లు ఉండేవాళ్ళు ఈడ కౌన్సిలర్లు దొంగ పేర్లు ఎక్కించారట. ఒక 400 మంది 5,000లో. ఆ 400 మంది కాకుండా మీ అందరికీ రిపేర్ చేయించి ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేస్తాం. 3 నెలలు 4 నెలల్లో వర్క్ కూడా పని. ఓనాడ ఆయన మంత్రి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ వాటికి రమ్మంటాం. వాటికి అందరు రాండి. ఆ రోజు ఆటోలో ఏదైనా పెడతాము, అందరూ వాటికి రాండి. ఆయన మంత్రి వచ్చాడు చూసి మీతో నీదేం చెప్పమ్మా. ఆల్రెడీ వచ్చిందే ముందేమన్నా? లెక్కలు కట్టాము 35,000 నెంబరు 4,520. ఎంతమంది కట్టారు? 35,000 అందరూ కట్టారా? నువ్వు కట్టావా? ఇది కొత్తది నీది రసీదుగా 35,000 కట్టడమే మీరు వేస్ట్. కట్టద్దని చెప్పిన అప్పుడే మా 2 ఏళ్ళ సంవత్సరంన్నర కిందటే నేను ఈ డబ్బులు కట్టాకండి కొందరికి డాక్టర్లోనే లోన్ ఇచ్చినారే. మీ అన్నీ నేను మాట్లాడినాను. ఒక 3-4 నెలల్లో మీ అన్ని రిపేర్ చేసి ఇస్తానులే. ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఒక అతను తోపదుర్తి ప్రకాష్ రెడ్డి అని జగన్ వాళ్ళ ఎమ్మెల్యే, అతను పారిపోయినాడు. ఆ ఇళ్లలో మీ ఇండాయి. ఈ పక్క మన ఈ హాస్పిటల్ కడతారు కదా, హాస్పిటల్ మళ్ళీ నేను చెప్తున్నా కదా, హాస్పిటల్ కట్టే కాంట్రాక్టర్ ఈ పక్క ఒక పక్క పూర్తి చేస్తాడు. ఇంకో పక్క ప్రకాష్ రెడ్డి అని అతను పారిపోయినాడు. మేము కలెక్టర్తో మాట్లాడినాము. 2-3 నెలల్లో మీకు అన్నీ మా ఏర్పాటు చేసి మీకు ఇస్తాంలే. మీరు చేసిన తప్పేందంటే 35,000 కట్టడం. ఎందుకు కట్టాలా? కాదమ్మా, ఇప్పుడు కాదమ్మా, ఇండ్లు కట్టించేది బీదోళ్లకు ఏం లేదని డబ్బు లేకుండా కట్టించేది. దాంట్లో కాంట్రాక్టర్కు నష్టం వస్తుందని మీతో 35,000 తీసుకుంటే తప్పు కదా. మరి ఏంటికి ఊరికి అన్ని వేస్ట్. అనవసరంగా మీతో కట్టించారు. మేము కలెక్టర్ అమ్మా
ఒక వారంలోనే ఆయన గొలుసు పాడసారు అది కూడా వస్తున్నాడు. వచ్చి మీళ్ళల్లో ఒక 400 మంది ఇండ్లు ఉండేవాళ్ళు ఈడ కౌన్సిలర్లు దొంగ పేర్లు ఎక్కించారట. ఒక 400 మంది 5,000లో ఆ 400 మంది కాకుండా మీ అందరికీ రిపేర్ చేయించి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాం. 3 నెలలు 4 నెలల్లో వర్క్ కూడా పని ఓనాడ ఆయన మంత్రి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ వాటికి రమ్మంటాం. వాటికి అందరు రాండి. ఆ రోజు ఆటోలో ఏదైనా పెడతాము, అందరూ వాటికి రాండి. ఆయన మంత్రి వచ్చాడు చూసి మీతో నీదేం చెప్పమ్మా. ఆల్రెడీ వచ్చిందే ముందేమన్నా? లెక్కలు కట్టాము 35,000. నెంబరు 4,520. ఎంతమంది కట్టారు? 35,000. అందరూ కట్టారా? నువ్వు కట్టావా? ఇది కొత్తది నీది రసీదు కాదు. 35,000 కట్టడమే మీరు వేస్ట్. కట్టద్దని చెప్పిన అప్పుడే మా 2 ఏళ్ళ సంవత్సరంన్నర కిందటే నేను ఈ డబ్బులు కట్టాకండి. కొందరికి డాక్టర్లోనే లోన్ ఇచ్చినారే. మీ అన్నీ నేను మాట్లాడినాను. ఒక 3-4 నెలల్లో మీ అన్ని రిపేర్ చేసి ఇస్తానులే. ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఒక అతను తోపదుర్తి ప్రకాష్ రెడ్డి అని జగన్ వాళ్ళ ఎమ్మెల్యే, అతను పారిపోయినాడు. ఆ ఇళ్లలో మీ ఇండాయి. ఈ పక్క మన ఈ హాస్పిటల్ కడతారు కదా, హాస్పిటల్ మళ్ళీ నేను చెప్తున్నా కదా, హాస్పిటల్ కట్టే కాంట్రాక్టర్ ఈ పక్క ఒక పక్క పూర్తి చేస్తాడు. ఇంకో పక్క ప్రకాష్ రెడ్డి అని అతను పారిపోయినాడు. మేము కలెక్టర్తో మాట్లాడినాము. 2-3 నెలల్లో మీకు అన్నీ మా ఏర్పాటు చేసి మీకు ఇస్తాంలే. మీరు చేసిన తప్పేందంటే 35,000 కట్టడం. ఎందుకు కట్టాలా? కాదమ్మా, ఇప్పుడు కాదమ్మా, ఇండ్లు కట్టించేది బీదోళ్లకు ఏం లేదని డబ్బు లేకుండా కట్టించేది. దాంట్లో కాంట్రాక్టర్కు నష్టం వస్తుందని మీతో 35,000 తీసుకుంటే తప్పు కదా. మరి ఏంటికి ఊరికి అన్ని వేస్ట్. అనవసరంగా మీతో కట్టించారు. మేము కలెక్టర్ అమ్మా ఒక వారంలోనే ఆయన గొలుసు పాడసారు అది కూడా వస్తున్నాడు. వచ్చి మీళ్ళల్లో ఒక 400 మంది ఇండ్లు ఉండేవాళ్ళు ఈడ కౌన్సిలర్లు దొంగ పేర్లు ఎక్కించారట. ఒక 400 మంది 5,000లో ఆ 400 మంది కాకుండా మీ అందరికీ రిపేర్ చేయించి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాం. 3 నెలలు 4 నెలల్లో వర్క్ కూడా పని ఓనాడ ఆయన మంత్రి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ వాటికి రమ్మంటాం. వాటికి అందరు రాండి. ఆ రోజు ఆటోలో ఏదైనా పెడతాము, అందరూ వాటికి రాండి. ఆయన మంత్రి వచ్చాడు చూసి మీతో నీదేం చెప్పమ్మా. ఆల్రెడీ వచ్చిందే ముందేమన్నా?